Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Psalm 78 verse 70 onwards. It says in the Bible, He chose David his servant and took him from the sheep pens. From tending the sheep, He brought him to be a shepherd of his people Jacob of Israel, his inheritance. And David shepherded them with integrity of heart, with skillful hands he led them. So a powerful scripture promise that God has been giving to each one of us. ఈ ఉదయ కాలంలో మనందరికీ దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఎలాంటి వాగ్దానం అంటే మరి ఆ రోజుల్లో మరి దావీదును మరి శామ్యూయల్ చేత అభిషేకించబడిన వాడైనప్పుడు మరి ఏ విధంగా జెస్సీకి మరి 7 మంది కుమారులు మరి దావీద్ మహారాజు ఒక చిన్నవాడు, మరి శామ్యూయల్ అయితే మరి ఆ కాలంలో మరి జెస్సీ అనుకుంది మరి నెక్స్ట్ కింగ్గా డేవిడ్ కంటే మరి వారి బ్రదర్స్ ఉండాలనేది ఆమె అనుకుంది. ఎందుకంటే షీ థాట్ దట్ దే ఆర్ బిగ్ పర్సనాలిటీస్, జైగాంటిక్ పర్సనాలిటీస్. బట్ దెన్ నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే దేవుని చేత నువ్వు ఎన్నుకొనబడ్డప్పుడు నీ జీవితము మరి గొప్పగా నీ జీవితం ఉంటుందనేది దేవుడు మనందరికీ ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. ఈ లోకంలో ఉండే మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు మనం పొందాలనేదే ఈరోజు దేవుడు మనందరికీ చెప్పినట్టు వాగ్దానం. మరి దావీదు మరి వారి సొంత ఇంటి వారు సొంత అమ్మనే మరి గుర్తించలేదు మరి తను నెక్స్ట్ రాజుగా అవుతాడని. అలాంటి సమయాల్లో మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు అరే మా తల్లిదండ్రులు కానీ మా ఫ్రెండ్స్ నన్ను గుర్తించట్లేదు అని మనం అనుకుంటుండొచ్చు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడినప్పుడు నీ జీవితము మరి దావీదుని ఏ విధంగా దేవుడు శామ్యూయల్తో అభిషేకించబడ్డాడో మరి ఆ విధంగా నీ జీవితంలో కూడా గొప్ప అభిషేకం నీ మీదకి వచ్చి అభిషేకం వచ్చిన తర్వాత దెన్ గాడ్ ఈజ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ స్కిల్స్ హౌ టు లీడ్ యూ, హౌ టు డూ యువర్ జాబ్ కరెక్ట్లీ, ఎస్పెషల్లీ వెన్ you want to do a job or when you've been working in the right environment, when you've been working in the offices. Sometimes you may not be having a skill, but then God is going to enable you those skills. ఏ విధంగా దావీదు మహారాజుకి అయితే మరి ఎలాంటి స్కిల్స్ లేదు ఒక దేశాన్ని పరిపాలించడానికి, అయినప్పటికీ దేవుని చేత ఎన్నుకబడ్డ బిడ్డ కాబట్టి దేవుడే మరి అనేక స్కిల్స్ని ఏ విధంగా లీడ్ చేయాలి. మన జీవితాల్లో కూడా మనం అనేకసార్లు ఒక ఎన్వైర్న్మెంట్లో ఒక చర్చ్ కానీ లీడ్ చేయాలన్నా కూడా మరి ఒకసారి మన ఎంప్లాయ్మెంట్ ఏరియాలో కూడా ఒక బిజినెస్ లీడ్ చేయాలన్నప్పుడు మనకు అనేక స్కిల్స్ ఉండాలి. ఎలాంటి మనుషులతో ఏమి మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది ఇవన్నీ మనం రెగ్యులర్గా మనకు స్కిల్స్ కావాలి మరి. కానీ ఒక్కొక్కసారి మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మనం చేసిన తప్పిదాల వల్ల మన బిజినెస్ కానీ మన చర్చ్ కానీ కూలిపోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని చేత ఎన్నుకోబడకుండా మన సొంతగా మన నిర్ణయాలతో మనం డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఏరియాలో మనము కృంగిపోతాము. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడినప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు ఒక సంఘాన్ని స్థాపించాలన్నా ఆ ఒక బిజినెస్ని స్థాపించాలన్నా దేవుని యొక్క ప్రమేయం ఉన్నప్పుడు ఎలాంటి మనిషి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క ఏరియాలో నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు ఎటువంటి విషయంలో నీకు ఫెయిల్యూర్స్ లేకుండా గొప్పగా కాపాడే గొప్ప దేవుడు. సో మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు పొందాలనేదే మనందరికీ ఈరోజు దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానం. సో లెట్స్ హ్యావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible promises today to each one of us who's been watching our Kirtana Ministries Daily Bread, yes, David is being anointed by God. Yes, though he may not be having any support from his own family members or from his own neighbors, but then when he was chosen by the God made him a king to the entire nation of Israel. Not only he made him king, but also he had given him skills so that he will be able to lead the nation rightly, correctly, so that he will have wisdom from the word of God. మరి మన జీవితాల్లో కూడా మనం దేవుని చేత ఎన్నుకొనబడినప్పుడు మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాం. People who's been watching this video, do not work for this people's acceptance. మరి నీ జీవితంలో మన మనుషుల యాక్సెప్టెన్స్ కోసం కాకుండా దేవుని చేత ఎన్నుకొనబడే వాడిగా నీ జీవితం ఉండాలనేదే మరి యొక్క మినిస్ట్రీ యొక్క గొప్ప ప్రార్థన. లేదా people who's been watching this video, let those people receive healing if they are in beds in the hospital. We pray all these things in the name of Jesus Christ. We pray. Amen and amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post on to your friends and family members. Thank you very much. Amen.